ఈ రోజుల్లో ఏదైనా మనం నేర్చుకోవాలని అనుకున్నా, ఏదైనా డౌట్ ఆర్ ప్రాబ్లం వచ్చినా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తాం. అసలు యూట్యూబ్ ఒక ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా ఎలా ఎదిగింది? అసలు ఇంత గ్రోత్ సాధించిన ఈ కంపెనీ ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? ఆ ఇబ్బందులను దాటుకొని ఈరోజు నెంబర్ 1 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా మార్కెట్లో తన పొజిషన్ని ఎలా నిలబెట్టుకుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టీవ్ చెన్, చాడ్ హర్లే, జావేద్ కరీం వీరు ముగ్గురు యూట్యూబ్ని స్థాపించిన ఫౌండర్స్. హర్లే అనే అతను డిజైనింగ్ చదువుకుంటే స్టీవ్ అండ్ కరీం కంప్యూటర్ సైన్స్ చేశారు. మీడియా స్టోరీ ప్రకారం 2005లో హర్లీ, చాన్ ఒకరోజు డిన్నర్ పార్టీ చేసుకొని వీడియో తీసాక అది షేర్ చేయడానికి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి యూట్యూబ్ ఐడియా వచ్చిందని చెప్తారు. కానీ ఇందులో మూడవ వాడైన కరీం మాత్రం ఆ పార్టీకి తను అటెండ్ అవ్వలేదని సూపర్ బౌల్ హాఫ్ టైమ్ షోలో జానెట్ జాక్సన్ అనే ఒక లేడీ అప్పర్ బాడీని జస్టిన్ టింబర్లేక్ అనే ఒక ఆయన బ్రీఫ్గా ఎక్స్పోజ్ చేశాడని, ఆ వీడియో కోసం తను సెర్చ్ చేసినప్పుడు తనకి ఎంత వెతికినా ఆ వీడియో దొరకలేదని, అందుకే ఒక వీడియో షేరింగ్ సైట్ పెట్టాలని ఐడియా వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అసలు ఫస్ట్ హర్లీ అండ్ చెన్ హాట్ ఆర్ నాట్ అనే ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ని చూసి అలాంటిదే వీడియో ఫార్మాట్లో చేయాలనుకున్నారు. దానికోసం వాళ్ళు క్లాసిఫైడ్స్లో కాలం లాంటిది క్రియేట్ చేసి అట్రాక్టివ్గా ఉండే అమ్మాయిలు వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తే $100 రివార్డ్ పొందొచ్చు అని ప్రకటించారు. కానీ అనుకున్నట్టు వీడియోస్ పెద్దగా రాకపోవడంతో అందరి వీడియోస్ ఇంకా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 2005లో ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్స్ తీసుకొని www.youtube.com అనే వెబ్సైట్ని యాక్టివేట్ చేశారు. ఏప్రిల్ 23, 2005న ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారు. దాని పేరు మీ ఎట్ ద జూ. అందులో ఉన్నది కోఫౌండర్ జావేద్ కరీం అండ్ ఆ వీడియో ఇంకా స్టిల్ యూట్యూబ్లో ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. మేలో పబ్లిక్గా బీటా వర్షన్ లాంచ్ చేశారు అండ్ నవంబర్లో నైక్ చేసిన ఒక యాడ్ 1 మిలియన్ వ్యూస్ని తెచ్చుకున్న ఫస్ట్ వీడియో అయ్యింది. బీటా వర్షన్ సక్సెస్ అయ్యాక డిసెంబర్ 15, 2005న ఒరిజినల్ వెబ్సైట్ లాంచ్ చేశారు. అప్పటికే ఆ సైట్ ఒక రోజుకి 8 మిలియన్ వ్యూస్ జనరేట్ చేస్తుంది. స్టార్టింగ్లో అప్లోడ్ సైజ్ మ్యాక్సిమం 100 MB కన్నా ఎక్కువ ఉండకూడదని రూల్ పెట్టారు. అయితే అప్పటికే విమియో అనే వీడియో షేరింగ్ సైట్ 2004 నవంబర్ నుంచి ఉంది. కానీ దాని డెవలపర్స్ దాన్ని ఒక సైడ్ ప్రాజెక్ట్లా మాత్రమే చూశారు. ఇంకా యూట్యూబ్ లాంచ్ చేసిన వీక్లోనే NBC యూనివర్సల్స్ అనేవాళ్ళు లేజీ సండే అనే స్కిట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అది మంచి వైరల్ అవ్వడంతో చాలామంది అదే వీడియోని అన్అఫీషియల్గా అప్లోడ్ చేయటం మొదలుపెట్టారు. ఫెబ్ 2006 నాటికి ఆ వీడియో అఫీషియల్ ప్లస్ అన్అఫీషియల్ వ్యూస్ కలుపుకొని 5 మిలియన్కి చేరుకున్నాయి. ఆ తర్వాత NBC యూనివర్సల్స్ వాళ్ళు యూట్యూబ్కి అన్అఫీషియల్ వీడియోస్ని డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పడంతో ఆ వీడియోకి సంబంధించిన అన్ని అన్అఫీషియల్ వీడియోస్ డిలీట్ చేశారు. డిలీట్ చేసినా సరే అప్పటికే యూట్యూబ్కి జనాల్లో మంచి రీచ్ వచ్చింది. అది జూలై 2006. ఒక రోజుకి 65,000 వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అలాగే 100 మిలియన్ వ్యూస్ వస్తున్నాయని అనౌన్స్ చేశారు. యూట్యూబ్ లాంచ్ చేసిన వెబ్సైట్ నేమ్ www.youtube.com. కానీ అంతకుముందే యూనివర్సల్ ట్యూబ్ అండ్ రోల్ ఫామ్ ఎక్విప్మెంట్ అనే కంపెనీ www.youtube.com అనే వెబ్సైట్ లాంచ్ చేసింది. దీంతో యూనివర్సల్ ట్యూబ్ వాళ్ళు కాపీరైట్ కేసు వేశారు. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్కి రెగ్యులర్గా ఆడియన్స్ వచ్చి యూట్యూబ్ ఒరిజినల్ వెబ్సైట్ని సెర్చ్ చేస్తున్నారంట. కానీ ఫైనల్గా యూనివర్సల్ ట్యూబ్ వాళ్ళే www.youtubeonline.com అని నేమ్ చేంజ్ చేసుకున్నారు. అది 9th అక్టోబర్ 2006 యూట్యూబ్ని $1.65 బిలియన్ కొంటున్నట్టు గూగుల్ అనౌన్స్ చేసింది. అంటే మన కరెన్సీలో 13,766 crores. డీల్ నవంబర్ 13, 2006న ఫైనలైజ్ అయ్యింది. గూగుల్ లాంటి కంపెనీ
యూట్యూబ్ని కొనడంతో వీడియో షేరింగ్ సైట్స్కి మంచి డిమాండ్ వచ్చింది. అయితే మనం ముందు అనుకున్నాం కదా, వీమియో అనే వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్ కన్నా ముందే ఉందని. ఇప్పుడు వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి టైంలో యూట్యూబ్ ఒక కొత్త స్లోగన్ తీసుకువచ్చింది, బ్రాడ్కాస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. 2007లో డైలీ టెలిగ్రాఫ్ అనే ఆర్టికల్ ప్రకారం యూట్యూబ్ ఎంత బ్యాండ్విడ్త్ కన్జ్యూమ్ చేసిందంటే 2000 ఇయర్లో ఎంటైర్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఎంత కన్జ్యూమ్ చేసిందో అంత. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు యూట్యూబ్కి ఏ రేంజ్లో క్రేజ్ వచ్చిందని. 2010 వచ్చేసరికి వీడియో షేరింగ్ మార్కెట్ షేర్లో 43% యూట్యూబే గ్రాబ్ చేసింది విత్ 14 బిలియన్ వీడియో వ్యూస్. ఆ ఇయర్ కంపెనీ యూజర్స్ని ఇంకా అట్రాక్ట్ చేయడానికి యూట్యూబ్ యూజర్ ఇంటర్ఫేస్ని ఇంకా స్మూత్ అండ్ సింప్లిఫై చేసింది. అదే ఇయర్ మే 9న లేడీ గ్యాగ్స్ బ్యాడ్ రొమాన్స్ ఫస్ట్ 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న వీడియోగా నిలిచింది. 2011 వచ్చేసరికి జనాలు ఒక రోజులో 3 బిలియన్ వీడియోస్ వరకు చూస్తున్నారు అండ్ క్రియేటర్స్ ఒక నిమిషానికి 48 అవర్స్కి సరిపోయే కంటెంట్ అప్లోడ్ చేసేవారు. కానీ ఈ వ్యూస్ అన్నీ కొద్దిపాటి వీడియోస్ వల్లే వస్తున్నాయి అని అక్కడ పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీకి రిపోర్ట్ ఇచ్చాడు. అంటే ఒక 30% ఆఫ్ వీడియోస్తోనే 99% వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు యూట్యూబ్ మళ్ళీ లోగో ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ని చేంజ్ చేసి డెస్క్టాప్, టీవీ, మొబైల్ ఇలా ఈ మూడింట్లోనూ స్మూత్గా రన్ అయ్యేలా ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. ఆ నెక్స్ట్ 2014లో మ్యూజిక్ కీ అనే ప్రీమియం సర్వీస్ తీసుకొని వచ్చారు. అది తీసుకుంటే గూగుల్ ప్లే మ్యూజిక్ ఇంకా యూట్యూబ్లో ఓన్లీ మ్యూజిక్ ఫ్రీగా చూసుకోవచ్చు అని అనౌన్స్ చేశారు. 2015లో యూట్యూబ్ రెడ్ అనే సర్వీస్ తీసుకొని వచ్చారు. అది తీసుకుంటే మొత్తం యూట్యూబ్ కంటెంట్ అంతా యాడ్ ఫ్రీగా చూడొచ్చు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అయ్యే ఫీచర్ కూడా ఇచ్చారు. అలాగే అదే ఇయర్లో యూట్యూబ్ మ్యూజిక్ అనే సెపరేట్ యాప్ లాంచ్ చేశారు. ఇంకా యూట్యూబ్ కిడ్స్ అనే కొత్త యాప్ కూడా లాంచ్ చేశారు చిల్డ్రన్ కోసం, స్పెషల్గా ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్తో. దీని తర్వాత యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకువచ్చింది. ఇంకా అలాగే సూపర్ స్టిక్కర్స్ని కూడా తీసుకువచ్చింది. వాటితో యూజర్స్ $1 నుంచి $500 వరకు క్రియేటర్స్కి పంపించే అవకాశం కల్పించింది. ఇంకా కోవిడ్ టైంలో యూట్యూబ్కి మరింత గ్రోత్ వచ్చింది. టోటల్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 15% బ్యాండ్విడ్త్ ఓన్లీ యూట్యూబే కన్జ్యూమ్ చేసింది. సో అఫీషియల్స్ నుంచి యూట్యూబ్కి రిక్వెస్ట్ వచ్చింది బ్యాండ్విడ్త్ కొంచెం తగ్గించమని, సో దట్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడానికి ఇబ్బంది రాకుండా. సో వెంటనే యూట్యూబ్ ఇంకా నెట్ఫ్లిక్స్ బ్యాండ్విడ్త్ని తగ్గించాయి. మీకు గుర్తుంటే ఆ టైంలో ఓన్లీ మనకి స్టాండర్డ్ క్వాలిటీలోనే వీడియోస్ ప్లే అయ్యేవి. ఆ నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్ని తీసుకొని వచ్చింది టిక్టాక్కి కాంపిటీషన్గా. అలాగే 2021 నవంబర్లో డిస్లైక్స్ని యూజర్స్కి చూపించడం రిమూవ్ చేసింది. ఇంకా కస్టమైజబుల్ యూజర్ హ్యాండిల్స్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ మనకి నేమ్ నచ్చకపోతే చేంజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా యూట్యూబ్ యాడ్ బ్లాకర్స్ని కూడా క్రాక్ చేయటం స్టార్ట్ చేసింది. థర్డ్ పార్టీ యాప్స్ వాడి యూట్యూబ్ యాడ్స్ రిమూవ్ చేసుకునే వాళ్ళకి పాపప్ వార్నింగ్లు కూడా వేస్తుంది. కంపెనీస్ దగ్గర మనీ తీసుకొని మనకి యాడ్స్ వేయాలి, మన దగ్గర మనీ తీసుకొని మళ్ళీ ఆ యాడ్స్ రిమూవ్ చేయాలి. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి బిజినెస్కి స్టడీ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.